రోజులకి నేను అంటే ఒక ఒక పద్ధతిని మనం మార్చాలి అని చెప్పి కమిటీలో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. అది ఏంటి అంటే ఇక్కడ పాసింగ్ సిస్టమ్ని తీసేసి ఒక వ్యవస్థని సక్రమమైన దారిలో నడిపించాలి. ఈ ఒక్క పాసింగ్ సిస్టమ్ వల్ల మనకి మొత్తం సమస్త అంటే ఒక ప్రాసెస్ అంతా ఒక పద్ధతి అంతా వెనక్కి వెళ్ళిపోతా ఉంది. దీనివల్ల ఏమవుతా ఉంది అంటే అందరికీ ఇబ్బందులు వస్తున్నాయి. రైతుకు ఇబ్బంది వస్తుంది, హమాలీలకు ఇబ్బంది వస్తుంది, వేమెన్లకు ఇబ్బంది వస్తుంది, లాస్ట్ చివరిగా మాకు ఏంటంటే ఈనాం పద్ధతి ప్రకారం మీకు అందరికీ తెలిసిందే, ఏ రోజుకి ఆ రోజు పేమెంట్స్ అవ్వగానే తక్కుపట్టీలు రావాలి, తక్కుపట్టి ఆ రోజుకి ఆ రోజు సెటిల్ అయిపోయి రైతు డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఆ సిస్టమ్ ఇక్కడ ఈ పాసింగ్ వల్ల ఇది ప్రతిరోజు లేట్ అవుతా ఉంది. దీనివల్ల ఈ రోజు రావాల్సిన మీరు లేటుగా ఇంటికి వెళ్తున్నారు అందరూ. దీనివల్ల మేము స్టాఫ్ కూడా చాలా సేపు వెయిట్ చేసి తక్కుపట్టీలు రాకపోవడం వల్ల మా వాళ్ళు కూడా లేటుగా వెళ్ళాల్సి వస్తుంది. ఓన్లీ లేటుగా వెళ్ళా కూడా ఏ రోజు తక్కుపట్టీలు ఆ రోజు మనకి ఆఫీస్కి చేరటం లేదు. ఎందుకు అంటే ఈ పాసింగ్ సిస్టమ్ వల్ల. సో అందరూ అంటే మన పక్కనున్న ఎమిగనూరు కమిటీ కానీ కర్నూలు కమిటీలో కానీ ఎక్కడ కూడా ఈ పాసింగ్ సిస్టమ్ లేదు. ఓన్లీ అత్యంత పురాతనమైన ఈ యాదోని కమిటీలోనే పాసింగ్ సిస్టమ్ ఉంది. సో నేను మన వచ్చిన వ్యాపారస్తులు ఏమన్నారంటే, మేడం హమాలీ వాళ్ళు సహకరిస్తే పక్కన కమిటీలలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాంటి పద్ధతి మన హమాలీ వాళ్ళు పాటిస్తే మేము ముందుకు వస్తాము అన్నారు. సో ముందు నేను భయపడ్డాను, మన హమాలీ వాళ్ళు ఇలా ఒప్పుకుంటారా, ఈ పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి మారుతున్నాము మరి ఏంటి అన్నది ఫస్ట్ మన హమాలీ యూనియన్ గుంటప్ప గారితో ఇంకొంతమందితో చర్చించాను. కానీ మా అదృష్టం కొద్దీ మేము సంతోషంగా ఫీల్ అవుతుంది ఏంటి అంటే, 2 చర్చల్లోనే మేడం మేమందరం మీకు సహకరిస్తాము, మనమంతా ఒక కుటుంబము, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాము అని చెప్పి ముందుకు రావడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయము. ఇదే మనకి మొట్టమొదటి అడుగు. ఎందుకంటే ఈ పాసింగ్ సిస్టమ్ని నిర్మూలించడానికి వన్స్ మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇదే విధంగా మన షౌకర్లు అంటే మన ట్రేడర్లు కూడా ముందుకు వస్తారు అని నేను ఆశిస్తున్నాను. అలా ఈ పాసింగ్ సిస్టమ్ని మనం నిర్మూలించడానికి ఇంకా దానికి తగ్గ చర్యలు మనం ఈ రోజు నుంచి తీసుకుంటామని నేను తెలుసుకున్నానని మా రూల్స్ ప్రకారం ఇట్లా ఉంటుంది. మరి మా ఎమ్మెల్యే ఏమంటాడో అదే 6 గంటలకు ఇవప్ప అంతా ఓకే కదా, 6 గంటలకు బంద్. దాన్ని నిర్ణయించినప్పుడు మనకి అది ఓకే అయినప్పుడు మేడం ఇప్పుడు ఏం లేదు మనం అందరం ఒక రోజు త్వరలో రైతు లేకుంటే మీరు లేరు మేము లేవు, వాళ్ళకి అంతకంటే మేము ఓకే